మిత్రులారా నమస్కారం. నేను మీ డాక్టర్ చిరుమామిళ్ళ మురళీ మనోహర్. ఈ వీడియోలో చాలా మందిని ఇబ్బంది పెట్టేటువంటి సమస్య గురించి మనం మాట్లాడుకోబోతున్నాం. అమీబియాసిస్. ఈ అమీబియాసిస్ వ్యాధిని సమూలంగా నిర్మూలించగలిగేటటువంటి అణ్వస్త్రాల గురించి మనం తెలుసుకుందాం. నిజానికి ఇవి కేవలం అమీబియాసిస్ నిర్మూలించడమే కాదు, జనరల్ హెల్త్ని కూడా ఎస్టాబ్లిష్ చేస్తాయి. అంటే అన్ని వ్యాధులని, ఎలాంటి వ్యాధులైనా కంట్రోల్ చేయగలిగేటటువంటి నేచర్ వీటికి ఉంది. ఎందుకంటే అనేక సమస్యలు గట్లోనే మొదలవుతాయి, అంటే మన పేగుల్లోనే మొదలవుతాయి. కాబట్టి ఆ ఆదిలోనే అంతం చేయగలిగితే అనేక వ్యాధులు తగ్గుతాయి అన్నది కాన్సెప్ట్. అసలు అమీబియాసిస్కి సంబంధించి చెబుతూ ఉంటారు, ఇంటికి పట్టిన శనైనా వదులుతుంది కానీ వంటికి పట్టినటువంటి అమీబియాసిస్ వ్యాధి వదలదు అని. అంటే అంత మొండి ఘటం ఇది. మనం ఈ వ్యాధిని పెంచి పోషించేటువంటి పనులే ఎక్కువ చేస్తుంటాం కాబట్టి ఇది మన వదలకుండా ఇబ్బంది పెడుతూ ఉంటుంది. ఈ వ్యాధిని కంట్రోల్ చేసుకోవటానికి చాలామందికి అనేక మందుల్ని ప్రిస్క్రైబ్ చేస్తూ ఉంటారు. అనేక మందుల్ని వాళ్ళే వాడుతూ ఉంటారు కూడా. మెట్రోనెడ్జాల్ దగ్గర నుంచి మొదలుపెట్టి టినర్జోలు 1 కాదు 2 కాదు బస్తాల కొద్దీ మింగుతూ ఉంటారు. అయినా కానీ ఫలితం అనేది అంతంత మాత్రంగానే ఉంటూ ఉంటుంది. ఇక్కడ ఇంకొక విషయం మీరు గమనించాలి. ఈ మందుల పైన ఎలుకల మీద చేసిన ప్రయోగాలలో ఈ మందులు ఎక్కువగా వాడితే క్యాన్సర్ వస్తుందని తేలింది అని ఒక హెచ్చరిక కూడా రాసి ఉంటుంది. మీరు చదవగలిగితే, గమనించగలిగితే. ఎట్లయితే సిగరెట్ ప్యాకెట్స్ మీద సిగరెట్ స్మోకింగ్ ఈజ్ ఇంజూరియస్ టు హెల్త్ అని ఎట్లా రాసి ఉంటుందో, ఈ మందుల మీద కూడా ఇది క్యాన్సర్ కలిగించే రిస్క్ ఉంటుందని కూడా రాసి ఉంటుంది. అంటే ఈ మందులు అంత డేంజరస్ అనే అర్థం. కాబట్టి అమీబియాసిస్ వ్యాధితో బాధపడేవాళ్ళు, వచ్చిన వాళ్ళు, రాకూడదు అనుకునేవాళ్ళు ముందుగా చేయాల్సింది ఏమిటి? సంక్షేపత క్రియాయోగో నిదానశిత్య వర్జనం. అంటే కారణాలు కనుక్కొని వదిలేయటం. ఏమిటి కారణాలు? బయట ఆహార పదార్థాలు తినటం, రోడ్డు మీద తిండి తినటం, హోటల్ పదార్థాలు తినటం, అపరిశుభ్రంగా ఉండేటటువంటి ఆహారాలు తినటం, ఇవి. కాబట్టి వీటిని ముందుగా మానేయటం అవసరం. మానలేదనుకోండి, ఈ రోగం ఇక మిమ్మల్ని విడిచి వెళ్ళదు, మీతోటే ఉండిపోతుంది. కాబట్టి మానక తప్పదు. సరే, ఆల్రెడీ ఈ సమస్య ఉంది, అప్పుడు ఏం చేయాలి? లేదా రాకూడదు అనుకుంటున్నారు, అప్పుడు ఏం చేయాలి? అంటే దీనికి కొన్ని చక్కటి స్ట్రాటజీస్ ఉన్నాయి, హోమ్ రెమెడీస్ ఉన్నాయి. వరుసగా వీటిని తెలుసుకుందాం. ముందుగా మనం చెప్పుకోవాల్సింది పచ్చి మారేడుకాయ, అలాగే బెల్లం. ఈ పచ్చి మారేడుకాయకి ఆ బెల్వం అంటాం, అంటే ఆ బెల్వ ఫలం, దానికి అమీబాని కంట్రోల్ చేసే గుణం ఉంది. అయితే బెల్లం కలపమన్నప్పుడు ఇది తాజా బెల్లం, అలాగే సురక్షితమైనటువంటి పద్ధతుల్లో తయారు చేసిన బెల్లమే వాడాలి. లేకపోతే మళ్ళీ ఈ బెల్లంతో కూడా అమీబియాసిస్ ఫ్లేర్ అప్ అయ్యే రిస్క్ ఉంటుంది. కాబట్టి ఈ విషయం గుర్తుపెట్టుకోండి. పచ్చి మారేడుకాయ గుజ్జు, దీంట్లో బెల్లం కలుపుకొని తింటూ ఉంటే ఈ వ్యాధి త్వరగా కంట్రోల్ అవుతుంది. అలాగే మరి ఇది వంటింట్లోనే ఒక అణ్వస్త్రం ఉంది, అదే మజ్జిగ, బటర్ మిల్క్. ఈ బటర్ మిల్క్ గురించి ఆయుర్వేదం చాలా గొప్పగా చెప్తుంది. దేవతలకి అమృతం ఎలాగో మనుషులకి మజ్జిగ అలాగా. అలా ఇంకొక విషయం మీకు తెలుసో లేదో, మజ్జిగ పోసిన చోట గడ్డి మొలవదు. పల్లెటూళ్ళల్లో ఉండే వాళ్ళకి తెలుస్తుంది ఇది. ఆ గాబు దగ్గర అక్కడ ఆ బురద నేలల్లో మజ్జిగ పోస్తూ ఉంటారు, మిగిలిందంట పారబోస్తారు, అక్కడ గడ్డి మొలవదు. అలాగా మజ్జిగ తాగే వాళ్ళకి అమీబియాసిస్ రాదు అంటుంది ఆయుర్వేదం. కాబట్టి మజ్జిగని వీలైనంత ఎక్కువ మొత్తాల్లో, కనీసం లీటర్న్నర వరకు కూడా మీరు తాగుతూ ఉండాలి. అమీబియాసిస్ వ్యాధికి మజ్జిగ అనేది అసలైన మందు. అలాగే మరొక మంచి కాంబినేషన్ అమీబియాసిస్కి మీకు కావాల్సినవి వెలగపండు, దురదగొండి గింజలు, వేప చిగుళ్ళు ఇలా సిద్ధం చేసుకోవాలి. వెలగపండు, అలాగే పెద్ద దురదగొండి గింజలు, ఇంకా వేప చిగుళ్ళు, ఇవన్నీ కూడా మీకు అమీబియాసిస్లో ఉపయోగపడేటువంటి ఆహార ఔషధాలు లేదా మూలికలు. కాబట్టి ఇవి అమీబా అనేటువంటి ఆ రాక్షస సంహారానికి ఉపయోగపడేటువంటి ఆయుధాలని చెప్పుకోవచ్చు. వీటిని మీరు యథోచితంగా వివిధ రూపాల్లో వాడుకోవచ్చు. అలాగే ఇది కాకుండా మీ వంటింట్లోనే ఒక అద్భుతమైన ఫార్ములా ఉంది. మీకు కావాల్సినవి మిరియాలు, సొంటి, వాము, ఇంకా వెన్న. ఇవి మిరియాలు, సొంఠి, వాము, ఈ మూడింటిని కూడా వెన్నపూసతోటి కలిపి తింటే జిగట విరేచనాలు, అంటే ఈ రక్త విరేచనాలు, అమీబియాసిస్ ఇలాంటివి తగ్గుతాయి. అలాగే మరొకటి, ఆ పేగులలో గడబడి ఉండి ఎర్రేటిగ్గా కదులుతూ ఉంటాయి, దాన్ని కంట్రోల్ చేస్తూ అమీబియాసిస్ని కంట్రోల్ చేయాలి. దీనికి కూడా మీ వంటిల్లే వైద్యశాల. మీకు కావాల్సినవి గసగసాలు, జీలకర్ర, నెయ్యి, ఇంకా ఉప్పు ఇలా రెడీ చేసుకోండి. గసగసాలని, జీలకర్రని సమానంగా తీసుకోండి, ఈక్వల్ ప్రపోర్షన్స్. విడివిడిగా నేతిలో వేయించండి. విడివిడిగా దంచి దీనికి మళ్ళీ కలిపి తగినంత ఉప్పు కలుపుకొని
అన్నంలో కారప్పొడిలాగా తినేయండి. దీంతో అమీబియాసిస్ ఫాస్ట్గా తగ్గుతుంది. అలాగే దీని ప్రత్యేకత ఏమిటంటే, ఒకవేళ మీరు ఏదైనా మందులు వాడుతున్నారనుకోండి అమీబియాసిస్కి, అప్పుడు దీన్ని కూడా తీసుకున్నారనుకోండి, ఇది ఒక సప్లిమెంట్లా పనిచేస్తుంది. అంటే ఆ మందులు త్వరగా పనిచేయడానికి, ఫలితాన్ని చూపించడానికి ఈ సప్లిమెంట్ అనేది మీకు సహాయపడుతుంది. ఇంకోటి, కొంతమందికి అమీబియాసిస్ లేకపోయినా భోజనం చేయగానే విరేచనానికి వెళ్తూ ఉంటారు. అలాంటప్పుడు గ్యాస్ట్రోకాలిక్ రిఫ్లెక్స్ అంటారు దాన్ని, అది వాళ్ళకి ఓవర్గా ఉంటూ ఉంటుంది. అలాంటప్పుడు కూడా ఈ కాంబినేషన్ బాగా పనిచేస్తుంది. చీటికి మాటికి విరేచనాలు అవుతున్న పిల్లలకి కూడా దీన్ని నిరభ్యంతరంగా భయం లేకుండా ఇవ్వచ్చు. అలాగే ఇంకొక సింపుల్ కాంబినేషన్, మారేడికాయ ఇంకా పంచదార. ఈ కాంబినేషన్ కూడా పచ్చి మారేడికాయ గుజ్జులో ఈ పంచదారని కలుపుకొని తీసుకోవాలి. అంటే బెల్లం కానీ ఇంతకుముందు చెప్పుకున్నాం, ఇప్పుడు పంచదార కూడా కలుపుకొని తీసుకోవచ్చు, పటికి బెల్లం కూడా కలుపుకొని తీసుకోవచ్చు. కేవలం ఈ మారేడు గుజ్జుని రోజు ఈ బెల్లంతో తీసుకుంటే, లేకపోతే పంచదారతో తీసుకుంటూ ఉంటే ఈ వ్యాధి తప్పకుండా తగ్గుతుంది. అయితే దీనికి ఇంకొక యూజ్ ఉంది, విరేచనం సక్రమంగా అయ్యేలాగా చూస్తుంది. అలాగే పేగులు డెస్ట్రాయ్ కాకుండా, శిథిలం కాకుండా కూడా కాపాడుతుంది. అలాగే ఇంకొక బోనస్ దీనివల్ల, ఈ మారేడు ప్లస్ ఈ పంచదార వల్ల చక్కటి ఆకలి పుడుతుంది. అలాగే అమీబియాసిస్ వల్ల వచ్చేటువంటి నులి నొప్పి తగ్గుతుంది, గ్యాస్ కూడా కంట్రోల్ చేస్తుంది. ఇది అన్నిటికీ మించి ఎనీమియా అంటే రక్త క్షీణత లేకుండా ఇది కాపాడుతుంది. కాబట్టి ఇవన్నీ కూడా సురక్షితంగా కేవలం అమీబియాసిస్నే కాకుండా ఇతర కాంప్లికేషన్స్ కూడా కంట్రోల్ చేయగలిగేటువంటి నేచర్ ఈ ఆయుర్వేద ఔషధాలకి ఉంటుంది. అయితే అసలైన విషయం ఏంటంటే, అమీబియాసిస్ తగ్గుతుంది, కానీ ప్రాబ్లం ఏంటంటే మళ్ళీ తిరగబెడుతుంది. అయితే ఈ అమీబియాసిస్ తిరిగి తలెత్తకుండా ఉండాలంటే ఏం చేయాలి? ఈ స్ట్రాటజీస్ కూడా మీరు తెలుసుకోవటం అవసరం. రోజు కూడా మంచినీళ్ళని తప్పనిసరిగా మరిగించి చల్లార్చి ఆ తర్వాత ఫ్రిడ్జ్లో పెట్టుకోండి, లేదా కుండలో పోసుకోండి ఆ మంచినీళ్ళని. అయితే ఇక్కడ కుండలో పోసుకోవాలనుకుంటే మాత్రం కుండని సంస్కరించాలి. అంటే ఒకరోజు సున్నం నీళ్లు, ఒకరోజు పసుపు నీళ్లు, అలా మార్చి 7 రోజుల పాటు ఆ నీళ్ళు ఉంచి ఆ తర్వాత క్లీన్ చేసి, అంటే దాన్ని సంస్కరించి అప్పుడు అలాంటి కుండని వాడుకోవాలి. కొంతమంది క్లోరిన్ కలుపుతున్నాం కదా, ఏముంది అమీబా ఆ గుడ్లన్నీ చనిపోతాయి అనుకుంటారు. కానీ నీళ్ళల్లో ఉండేటటువంటి అమీబా చావదు, ఇది మీరు గుర్తుంచుకోవాలి. మరి ఎప్పుడు చూస్తుంది అంటే, బాగా మరిగించాలి, ఎంత ఫెళఫెళమని నీళ్లు ఉడకాలి, బుడగలు రావాలి, అంతవరకు మరిగిస్తే అప్పుడు దాంట్లో ఉండేటటువంటి అమీబా చనిపోతాయి. కాబట్టి మీరు గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే, ఇలాగా తప్పనిసరిగా కనీసం ఒక 10 నిమిషాలు తెరిలేటట్టు నీళ్ళని మరిగించి అప్పుడు మీరు తాగితే అమీబా రిస్క్ మీకు ఉండదు. ఇక విహారాలు కూడా, రాత్రిళ్ళు మేలుకోవటం, అతిగా తిరగటం, ప్రయాణాలు, పొగ తాగటం, ఉడకని మాంసం తినటం, ఇవన్నీ కూడా అమీబియాసిస్ని పెంచి పోషించేటువంటి విహారాలు. కాబట్టి చేయకూడని పనులు ఇవి, వీటిని మీరు అవాయిడ్ చేయటం తప్పదు. ఇంకా ఆహారం విషయంలో పులుపు, కారం, మసాలాలు ఈ వ్యాధికి శత్రువులు. అంతేనా, పులిహోర కూడా, ఎందుకంటే చింతపండు కలుపుతారు కాబట్టి, గోంగూర పచ్చడి, ఆవకాయ, ఇవన్నీ కూడా మన తెలుగు వాళ్ళకి ఇష్టం. కానీ మనసు చంపుకోవాల్సిందే మీరు అమీబియాసిస్ని జయించాలనుకుంటే. ఇక ఆకుకూరలు, నిజానికి ఆకుకూరలు మంచివి, కానీ బయట నుంచి తెస్తాం కదా, వాటిపైన ఈ సూక్ష్మజీవులు ఇవన్నీ ఉంటూ ఉంటాయి. ముఖ్యంగా అలాంటి సూక్ష్మజీవులే కాకుండా వాటిలో ఉండేటువంటి తత్వం వల్ల కూడా, ఉదాహరణకు గోంగూర, బచ్చలి కూర, ఇక మామిడి పండ్లు, ద్రాక్ష, చింత, రేగు, ఇవన్నీ పుల్లటి పండ్లు, పుల్లటి పదార్థాలు, వీటిని కూడా అమీబియాసిస్ ఉన్నప్పుడు మినిమైజ్ చేసుకోవాలి. ఇక కాయలలో కూడా మునగ, ఎర్రగుమ్మడి, దోసకాయ, దొండకాయ, దుంపల్లో కంద, బంగాళదుంప, వెల్లుల్లి, వీటిని కూడా మినిమైజ్ చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఎందుకంటే ఇవి లోపల గ్యాస్ట్రిక్ ఇరిటెంట్స్ లాగా పనిచేస్తాయి కాబట్టి. ఇక బెల్లం గురించి అనుకున్నాం కదా, తీయగా ఉంటుందని బెల్లం, మజాగా ఉంటుందని మద్యం, ఇవి మీరు మొదలు పెట్టారనుకోండి, అమీబియాసిస్ మిమ్మల్ని వదిలి వెళ్ళదు, జీవితాంతం మీతోటే ఉంటుంది. సరే, మరి ఆయుర్వేదం ఏం చెప్తుంది అంటే, అమీబియాసిస్లో చేయదగినటువంటి పథ్యం ఏమిటి అంటే, ఏది హితం చేస్తుంది? వీటిలో ముఖ్యంగా చెప్పుకోవాల్సింది పాత బియ్యం. కనీసం ఒక 6 నెలలు పాతబడినటువంటి అన్నాన్ని తినాలి. 6 నెలలు పాతబడిన బియ్యంతో అన్నం వండుకొని తినాలి. అది కూడా మళ్ళీ వేడివేడిగా వండి వార్చడం అంటారు కదా, పొగలు కక్కుతున్నప్పుడే తినాలి. ఇక చిరుశనగలు, కందులు, వీటితోటి కట్టు కాచుకొని తాగొచ్చు. అయితే చింతపండు రసం పోయటం, మసాలాలు దట్టించటం, ఇలాంటి దట్టించినటువంటి ఆ రసం, సాంబార్లు వాడటం, ఇవి మంచిది కాదు, కడుపు చెడిపోతుంది. ఇక అతి ముఖ్యమైనది ఏంటంటే, మనుషులకి అమృతం లాంటిది మజ్జిగ. ఈ వ్యాధిలో పరమౌషధం.
చిలికిన మధ్యగ, దీన్ని ఎంత ఎక్కువగా తీసుకుంటే అంత మంచిది. ఇక పండ్ల విషయంలో అరటిపండ్లు, నేరేడు పండ్లు, వెలగపండు, పెద్ద ఉసిరికాయ, దానిమ్మ పండు, మారేడు పండు, తాటి పండు లేదా తాటి ముంజలు, ఇవన్నీ కూడా అమీబియాసిస్లో మీరు తీసుకోదగినటువంటి పండ్లు. వీటిని నిరభ్యంతరంగా తీసుకోవచ్చు. ఇక దినుసులలో ధనియాలు, వాము, జీలకర్ర, పిప్పళ్ళు, శొంఠి, ఇవి అమీబియాసిస్లో తీసుకోదగినటువంటి దినుసులు. ఇవన్నీ జీర్ణశక్తిని, ఆకలిని పెంచి పేగులకి ఆహారాన్ని వంటబట్టించి శక్తినిస్తాయి. వీటిని వీలైనంత ఎక్కువగా వాడుకోవటం మంచిది. ఇక భోజనాగ్రే సదా లవణార్థక భక్షణం అని, భోజనానికి ముందు అల్లం, సైంధవ లవణం కలిపి నూరినటువంటి మిశ్రమాన్ని మొదటి ముద్దతో తీసుకుంటే ఆహారం మీద రుచి పెరుగుతుంది, అలాగే ఇష్టం పెరుగుతుంది. దీంతో పుష్టిగా తయారవుతారు కాబట్టి అమీబియాసిస్ వ్యాధి తగ్గుతుంది. అలాగే నీళ్లు, కనీసం 10వ వంతు నీళ్లు ఆవిరయ్యేలాగా మరిగించాలి, చల్లార్చాలి. అప్పుడు తాగితే అది మంచిదని ఆయుర్వేద శాస్త్రం చెప్తుంది. కాబట్టి ఈ సూచన కూడా మీరు పాటించండి. అలాగే అతి ముఖ్యమైన ఇంకొక సజెషన్ ఉంది. నామోషి అనుకోకుండా కొన్ని జాగ్రత్తలు మీరు పాటించాలి. ఇది చాలా ముఖ్యం. అంటే మనం చెప్పుకున్నవన్నీ ఒక ఎత్తు అయితే ఈ జాగ్రత్తలు చాలా ముఖ్యం. అమీబియాసిస్ వ్యాధిగ్రస్తులు ముందుగా చేయాల్సింది ఏంటంటే గోళ్ళు పెరగకుండా కత్తిరించుకోవటం. గోళ్ళకి అమీబియాసిస్కి ఏంటి సంబంధం అనుకుంటున్నారు కదా, గోళ్ళల్లోనే మురికి చేరుతుంది, ఆ మురికిలోనే అమీబా ఉంటుంది. కాబట్టి ఇది మీరు మొదటి జాగ్రత్త తీసుకోవాల్సింది. అలాగే మీరు ఏదైనా ఒక ఫుడ్ తీసుకుంటున్నారనుకోండి, ఆ ఫుడ్ ఎట్టి పరిస్థితుల్లోనూ శుచిగా శుభ్రంగా ఉండి తీరాలి. చెప్పుకున్నాం కదా, రోడ్డు పక్కన బజ్జీలు, జంతికలు, చెగోడీలు ఇవి తింటున్నంతకాలం కూడా అమీబియాసిస్ నుంచి మీకు విముక్తి అసాధ్యం. ఈ ఇంట్లో కూడా పరిశుభ్రత పాటించాలి. అలాగే ఇంటి పరిసర వాతావరణం కూడా శుభ్రంగా ఉండేలాగా చూసుకోవాలి. ఇక చాలామంది క్యాంపులకు వెళ్తూ ఉంటారు. ఇలాంటప్పుడు ఊళ్ళకి ప్రయాణం చేయాల్సి వస్తే కూల్ ప్యాక్లోనో సీసాలోనో మీ ఇంట్లో కాచుకున్నటువంటి ఆ కాచి చల్లార్చారే ఆ నీళ్లు తీసుకువెళ్ళటం అలవాటు చేసుకోండి. నామోషి అనుకుంటే మీరే నష్టపోతారు. ఇంకా నయం చద్దన్నం మూట కట్టుకొని వెళ్ళమన్నారు కాదు అని అనుకుంటున్నారు కదా, అది కూడా అనబోతున్నాను. అంటే సాధ్యమైనంత వరకు హోటల్లో తినటం మానేయాలి. మరి హోటల్లో తినడం మానేయాలంటే బయట ఊళ్ళలో ఎలా అంటే ఇంటి నుంచి ఏ మజ్జిగ అన్నమో వీటిని తీసుకెళ్ళాలి. అప్పుడు మీకు అంతగా ఇబ్బంది ఉండదు. అసలు ఈ మజ్జిగ గురించి మరొకసారి చెప్పాలి. అంటే మీ పొట్ట లోపల ఎప్పుడు కూడా చల్లగా ఉండాలి. అప్పుడు అమీబియాసిస్ మిమ్మల్ని ఇబ్బంది పెట్టదు. అంటే అధ్యసనం, అనశనం అని 2 కాన్సెప్ట్స్ ఉన్నాయి. అతిగా తినకూడదు, అసలు తినకుండా ఉండకూడదు. అలాగే తినకూడనివి కూడా మీరు తినడం ఇది మంచిది కాదు. కాబట్టి ఈ కాంబినేషన్స్ విషయంలో కూడా జాగ్రత్తగా ఉండాలి. అమీబియాసిస్లో మొదటగా డ్యామేజ్ అయ్యేది, శిథిలం అయ్యేది పేగులు. కాబట్టి పేగుల్ని సంరక్షించుకోవటం అవసరం. ఇక్కడ గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే, జిగట విరేచనాలు అవుతున్నప్పుడు విరేచనం ద్వారా బయటికి వెళ్ళిపోయేటటువంటి ఆ జిగురు అనేది పేగు లోపల మ్యూకస్ అనే పొరే, అంతేగాని కడుపులో జిగురు అనేది తయారు కాదు. అంటే ఆ మ్యూకస్ పొర డెస్ట్రాయ్ అవుతుంది. ఎందుకు డెస్ట్రాయ్ అవుతుంది? అమీబా దాన్ని డెస్ట్రాయ్ చేస్తుంది, అంటే రాలిపోయేలాగా చేస్తుంది. అప్పుడు ఆ మ్యూకస్ పొర జిగురుగా బయటికి వెళ్ళిపోతూ ఉంటుంది. ఇంకేముంది, నీరసపడతారు. అందుకే తిన్నది వంటకు పట్టకపోవటం, పేగు లోపల పుళ్ళు పడటం, కడుపు నొప్పి ఇలాంటివన్నీ ఇబ్బంది పెడుతూ ఉంటాయి అమీబియాసిస్లో. కాబట్టి ఆ పేగులకి చల్లగా ఉండాలి, ఒక మలాం రాసినట్టుగా కూల్గా ఉండాలి, చలవ చేయాలి. కాబట్టి అలాంటి ఆహారాన్ని మీరు తీసుకోవాలి. ముఖ్యంగా బయటికి వెళ్ళేటప్పుడు, క్యాంపుకి వెళ్ళేటప్పుడు ఈ వ్యాధి ఎక్కువగా ఇబ్బంది పెడుతూ ఉంటుంది. కాబట్టి ఆ పేగుల సంరక్షణ చేసుకోవటం చాలా ముఖ్యం. దీనికి ఒక మంచి ఉపాయం ఉంది. రాత్రిపూట అన్నం వండండి, వేడన్నం. ఇప్పుడు కాస్త చల్లారిన తర్వాత దానికి తోడుబెట్టిన పాలు పోయండి. అంటే అప్పుడు ఏం జరుగుతుంది, అన్నంతో సహా ఆ తోడు పెడతాం కదా, అందుకని ఉదయం అది తోడుకుంటుంది. అప్పుడు అలాంటి అన్నాన్ని తినండి. దీంతో పేగుల్లో చల్లగా ఉంటుంది. అన్నంలో పెరుగు వేసుకొని తినడానికి, అన్నంతో సహా తోడుకున్నటువంటి పెరుగు తినడానికి తేడా ఉంటుంది. ఇలాగా అన్నంతో సహా తోడుకున్నటువంటి పెరుగు ఇది లోపల కూల్గా ఉంటుంది, దండిగా ఉంటుంది. హోటల్ టిఫిన్ల మీదకు జాస్ని పోనివ్వకుండా ఉంటుంది. బయటికి వెళ్ళినప్పుడు చాలామంది హ్యాపీగా రిలాక్స్ అవుదాం అనుకుని ఏది పడితే తినాలని మనసు పీకుతూ ఉంటుంది, అక్కడే డ్యామేజ్ జరుగుతుంది. అదే మీరు ఇలాంటి పెరుగు తిన్నారనుకోండి, ఇక హోటల్ తిండ్లు, ఆ గుమ్మగుమ్మలు, హోటల్ నుంచి వచ్చేటువంటి గుమ్మగుమ్మలు మిమ్మల్ని అట్రాక్ట్ చేయవు. ఎందుకంటే మీరు ఆల్రెడీ తిన్నారు, పొట్టలో కూల్గా ఉంది కాబట్టి. అలాగే చల్ల అంటే మజ్జిగ, దీన్ని ఎక్కువ తాగండి, చల్లగా ఉంటుంది మీ కడుపులో. మజ్జిగలో ఎందుకు ఇంత ప్రత్యేకత అంటే దాంట్లో ఉపయోగకరమైనటువంటి లాక్టోబాసిల్లీ అనే బ్యాక్టీరియా ఉంటుంది. ఇది ఆ పేగు లోపల పొరల్ని రీబిల్డ్ చేస్తుంది, పునర్నిర్మిస్తుంది. అంటే పేగులు శిథిలం కాకుండా ఇది కాపాడుతుంది. ఈ రకంగా ఈ పేగులలో
అమీబియాసిస్ వ్యాధిని నిర్మించగలిగేటువంటి గొప్ప అణ్వస్త్రంగా ఈ మజ్జిగని మనం చెప్పుకోవాలి. ఈ మజ్జిగని మీరు ఎంతైనా తాగొచ్చు, రోజుకి 1 లీటర్ వరకు కూడా తాగొచ్చు. అమీబియాసిస్ వ్యాధి దీంతో మీ కంట్రోల్లో ఉంటుంది. అయితే మళ్ళీ మజ్జిగ అన్నాం కదా అని ఫ్రిడ్జ్లో పెట్టిన మజ్జిగ తాగకూడదు. అలాగే ఐస్ ముక్కలు కలిపినటువంటి మజ్జిగ తీసుకోకూడదు. ఇంకా అల్లం మసాలాలు దట్టించినటువంటి ఆ మసాలా బటర్ మిల్క్ అలాంటివి కూడా తాగకూడదు. అవి కాకుండా మీ ఇంట్లో చేసుకున్న మజ్జిగ తాగగలిగితే మంచిది. కావాలంటే కొద్దిగా సైంధవ లవణం వేసుకోండి. అంతగా కావాలనుకుంటే కొద్దిగా జీలకర్ర వేసి అలాంటి మజ్జిగని మీరు తీసుకోండి. ఇది అమీబియాసిస్లో మంచి అణ్వస్త్రం లాగా మీకు పనిచేస్తుంది. అయినప్పటికీ ఈ సమస్య ఇబ్బందిగా ఉందనుకోండి, అప్పుడు అసలు మీకు ఉన్నది అమీబియాసిసా, లేకపోతే ఐబిఎస్ఆ, లేకపోతే ఇంకా తీవ్రస్థాయి సమస్య ఐబిడి, ఇన్ఫ్లమేటరీ బౌల్ డిసీజ్ అంటారు అదా, మళ్ళీ ఐబిడిలో కూడా అది క్రాన్సా, లేకపోతే అల్సరేటివ్ కోలైటిసా, లేకపోతే డైవర్టిక్లోసిసా, లేకపోతే ఇంటర్నల్ పైల్సా ఏంటనేది చూడాలి. దానికి అనుగుణంగా మీకు సరిపోయేటటువంటి సురక్షితమైన ఆయుర్వేదిక్ మెడిసిన్స్ని ప్రిస్క్రైబ్ చేయాల్సి ఉంటుంది. ఇలాంటి మరిన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియోలు అప్లోడ్ అయ్యే అవడంతోనే ఆ విషయం మీకు తెలియాలనుకోండి, అప్పుడు బెల్ బటన్ క్లిక్ చేయండి. అప్పుడు ఏం జరుగుతుంది, మీకు ఒక నోటిఫికేషన్ వస్తుంది వీడియో అప్లోడ్ అయినప్పుడు. ఆ నోటిఫికేషన్ క్లిక్ చేస్తే మీరు ఆ వీడియోని మిస్ కాకుండా చూడగలుగుతారు. అన్నిటికీ మించి ఈ వీడియో వల్ల మీకు ఏమాత్రం ఉపయోగం ఉంది అని అనిపించినా, లేదా ఉపయోగం జరిగిందని మీకు అనిపించినా, అప్పుడు ఆ లైక్ బటన్ని అంటే థమ్స్ అప్ బటన్ క్లిక్ చేయండి. అప్పుడు ఇది మరింత ఎక్కువ మందికి రికమెండ్ అవుతుంది. ఈ వీడియో తలకు పర్పస్ సర్వ్ అవుతుంది. అంటే అందరికీ ఆరోగ్యం అన్న మన అభిలాష నెరవేరుతుంది. శతం జీవ శరదో వర్ధమానః, శతం హేమంతాన్ శతం వసంతాన్. 100 శరత్తులు, 100 హేమంతాలు, 100 వసంతాలు వర్ధిల్లుతూ జీవించండి. స్టే హెల్తీ, స్టే హ్యాపీ, బి పాజిటివ్, కీప్ స్మైలింగ్, స్టే సేఫ్. లవ్ యూ ఆల్. శుభం. డాక్టర్ చిరుమామిళ్ల మురళీ మనోహర్, ఎండి ఆయుర్వేద, రక్ష ఆయుర్వేదాలయ, ప్లాట్ నంబర్ 13, రామ్మూర్తి నగర్, సిబిసిఐడి కాలనీ, హైదర్ నగర్, హైదరాబాద్ 5,85,000. వెబ్సైట్ అడ్రస్ www.muralymanohar.com. ఫోన్ నంబర్స్ 9246575510, 9177445454.